కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ విజయం సాధించారు ఇక్కడ. సో ఆయన వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత, మెజారిటీతో మనం చూస్తున్నాం. వచ్చిన మెజారిటీ 32,365 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారంటే 52.08%. సో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి రసమయ్యి బాలకిషన్ పైన ఆయన విజయం సాధించారు. రసమయ్యి బాలకిషన్ అక్కడ వరుసగా 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే. సో తర్వాత రసమయ్యి బాలకిషన్ పైన పోటీ చేసి విజయం సాధించారు కవంపల్లి సత్యనారాయణ. మరి ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గంలో కవంపల్లి సత్యనారాయణకి జనాదరణ ఎట్లా ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు బిగ్ టీవీ సర్వేలో మనం చూద్దాం. అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు కవంపల్లి సత్యనారాయణ? మొత్తం తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులైతే ఆయన హాజరైన రోజులు 49 రోజులు, అంటే 6 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇక మానకొండూరు నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి కవంపల్లి సత్యనారాయణకు సంబంధించి? ప్లస్ పాయింట్స్: డాక్టర్గా, ప్రజాప్రతినిధిగా 2 బాధ్యతలు ఆయన కొనసాగిస్తున్నారు. సో అది అటు ట్రీట్మెంట్ చేస్తూనే అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పక్క, తర్వాత ప్రజాప్రతినిధి కూడా ఆయన కొనసాగుతున్నారు. తర్వాత సెగ్మెంట్లో డాక్టర్ సాబ్గా ఆయనను పిలుస్తూ ఉంటారు. జనంలో మంచి గుర్తింపు ఉంది. చాలా గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు సాగాయి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు అక్కడ మానకొండూరులో. అలాగే రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేస్తారు అన్నటువంటి నమ్మకం కూడా ప్రజల్లో కనిపిస్తోంది. జనానికి అందుబాటులో ఉంటారు అన్న పేరు కూడా ఉంది. ఇది ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, పేదలకు తన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు తనిఖీ చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా. కవంపల్లికి జనంలో సానుకూల ఇమేజే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, గతంలో ఓడినా కూడా చేసిన ప్రజాసేవతో గుర్తింపు ఉంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు కానీ పరాజయం పొందారు ఆయన. అయినప్పటికీ కూడా ప్రజలతో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తూనే వస్తున్నారు. సో ఆ మంచితనమే అంటే ఆ అంశాలే ఆయన్ని మళ్ళీ గెలిపించాయి. సీఎంకు సన్నిహితుడు కావడంతో అభివృద్ధి పైన జనంలో ఆశలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, క్యాడర్ను గౌరవంగా చూస్తారనే పేరు అయితే, తర్వాత బెజ్జంకిలో డిగ్రీ కాలేజీ మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు కవంపల్లి సత్యనారాయణకు సంబంధించి? పిఏ చుట్టూ ఆరోపణలు వస్తున్నాయి. పిఏనే ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. ఏమున్నా కూడా ఆయనే తన వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నాడు, పనులన్నీ కూడా ఆయన చక్కబెడుతున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అది తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొందరు సమీప వ్యక్తులు కమిషన్లు తీసుకుంటున్నారు. ఆ కమిషన్ల వ్యవహారం కూడా ఆయనకి మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ఎన్నికల హామీగానే మిగిలిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో అది ఇంతవరకు దానిపైన ఎటువంటి పురోగతి లేదు. మరి ఎన్నికల హామీగా ఉంది కానీ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో పెద్దగా ఏమీ పురోగతి కనిపించట్లేదు. గుండ్లపల్లి గన్నేరువరం డబుల్ రోడ్డు పూర్తి కాకపోవడం ఒకటైతే, జనంలోకి వెళ్ళని ఎమ్మెల్యే ఆన్ వీల్ ప్రోగ్రామ్. సో ఎమ్మెల్యే రెగ్యులర్గా వెళ్తారు, జనాన్ని కలుస్తారు. ఒక ఆన్ వీల్ ప్రోగ్రామ్ తీసుకుంటారు, అంటే వెహికల్లో ఆయన వెళ్ళడం అనమాట ప్రజల దగ్గరికి. సో అది పెద్దగా ఏమీ వర్కౌట్ కాలేదు, జనంలోకి వెళ్ళట్లేరు, ఆన్ వీల్ ప్రోగ్రామ్ అనేది చేయట్లేరు అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. సో మరి మానకొండూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? జనం కోరుకునేది ఏంటి? హాస్పిటల్స్, స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తర్వాత మానకొండూరు వెల్లి మధ్య బీటీ రోడ్డు కావాలి. కలవాల ప్రాజెక్టు వాల్స్కు రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా అక్కడ ప్రాజెక్టు అనేది మరింతగా స్ట్రాంగ్ అవుతుంది. సో అక్కడి నుంచి నీటి సౌకర్యం రైతులకు అందించడం కోసం ప్రాజెక్టు చాలా స్ట్రెంథన్ చేయాలి. తర్వాత తాగునీటి సరఫరా పెంచాలి. వివిధ జిల్లాలకు వెళ్లేందుకు అరకన్ల బ్రిడ్జి కావాలి. సో అరకన్ల బ్రిడ్జి అనేది అక్కడ చేస్తే కనుక అది అందుబాటులోకి వస్తే చాలా వరకు రవాణా సదుపాయం అనేది చాలా చుట్టూ తిరిగి పోకుండా ప్రయాణ సమయం చాలా వరకు ఆదా చేయవచ్చు. తద్వారా రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, వంతెన నిర్మిస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది. ఎస్, ఇక డ్రైనేజీలు చాలా వరకు ఉన్నాయి, వాటిని వెంటనే బాగు చేయాలి. లేదంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొరలను కావచ్చు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. లేదంటే జనరల్ డ్రైనేజీ కూడా ఎక్కువగా పోకుండా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీలు వెంటనే బాగు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది జనం కోరుకుంటున్నారు. ఎస్, ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో మనం చూసాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో కవంపల్లి సత్యనారాయణకి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 50%, వ్యతిరేకం 10% తక్కువగానే కనపడుతుంది. తటస్థం 40%, తటస్థం ఎక్కువగా ఉంది. సో తటస్థం అంటే ఎవరు ఆయన గురించి పాజిటివ్ చెప్పట్లేరు, నెగిటివ్ చెప్పట్లేరు. అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరే.
సో రాబోయే రోజుల్లో తటస్థాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మానకొండూరు నియోజకవర్గ ప్రజలు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు. అది రోడ్ల విషయం కావచ్చు, తాగునీళ్ళ విషయంలో కావచ్చు, సాగునీళ్ళ విషయంలో కావచ్చు, ఇంకా అనేక మౌలిక సదుపాయాల విషయంలో చాలా వరకు మానకొండూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ అభివృద్ధిని వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో ఆ అభివృద్ధిని, వాళ్ళు ఎటువంటి సమస్యలు పడుతున్నారో ఆ సమస్యల పరిష్కారాన్ని చేయగలిగి జనంతో మరింతగా మమేకం కావాల్సిన అవసరం ఉంది. తద్వారా తటస్థాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. సో వ్యతిరేకత అయితే బాగా ఈ సమయానికి తక్కువగానే ఉంది. సో దాన్ని కూడా తగ్గించుకోవాలి, లేదంటే అంతకంటే పెరగకుండా కూడా చూసుకోవాలి. ఎస్గా కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని క్రోడీకరించి బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 50%.